కనుక వివేకవంతుడు స్త్రీని భోగ్య వస్తువుగా స్వీకరించరాదు. ఇది అనుభవించడానికి మాత్రం ఉపయోగపడుతుంది అనుకునే సంస్కృతి మానవుడు మగవాడిలో ఉండకూడదు. వివేకశాలికి స్త్రీమూర్తి మృత్యుదేవత వంటిది. స్త్రీని ఉంచుకున్నట్లయితే ఎంత బలవంతుడైనను ఏనుగు వలె ఇతరుల చేత పట్టుబడతాడు, పతితుడైపోతాడు. ఇవన్నీ యతులకి సన్యాసులకి చెప్పినవి. మనం సంసారాలందరూ దీన్ని అదే అన్నదానికి అప్లై చేసుకోకండి. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అటువంటి ఆకర్షణ శక్తి కలిగినటువంటి స్త్రీ స్వరూపం ఆవిడ కనీసం భర్త పట్ల మాత్రమే నిజాయితీతో ఆవిడ ఇదిగా ఉండాలి. అర్థమైందండి? దురదృష్టవశాత్తు భర్త మీదే వాళ్ళకి చాలా తేలిక భావం ఉంటుంది. వాడినే అవమానం చేయడం జరుగుతుంటుంది. మహాతల్లులు కొంతమంది కోపం వస్తే వాడిని చెంపకాయలు కూడా కొడతారట. అంటే వాడు మొగుడనే జ్ఞానం కూడా లేదు దానికి. అట్లా అంటే తల్లిదండ్రుల పెంపకం ఆ విధంగా ఉంటుంది. ఈరోజు ఒక మర్యాద, మన్నన, ఒక సభ్యత, సంస్కారం ఏమీ నేర్చుకోవట్లే. ఎందుకని ఆ సెల్ ఫోన్లు వచ్చింది, దానిలో తిప్పుకోవడం, అదే ప్రపంచం. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవట్లే. అయ్యా పిల్లలు ఉన్నారు, మీకు చెప్తున్నాను జాగ్రత్త. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లోకి వెళ్ళి పంపించడం అలవాటు చేశారో మీరు ఖాళీ. ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు ఉన్నారయ్యా తండ్రి, ఇంకేం చెప్పను నీకు. నేను కనపడింది, మెరుపుగా కనపడిందల్లా గొప్పదనుకుని వాడితో పడాడు. వాడు 30 ఏళ్ళ ఆటో డ్రైవరు, దీనికి 14 ఏళ్ళ వయసు. తండ్రి కొనిచ్చిన సెల్ ఫోన్ పట్టింది ఈ దరిద్రం. మీరు కొన్ని విషయాల్లో కఠినంగా ఉండకపోతే తండ్రులు అమ్మాయిలను చేయిదారిపోతారు. దయచేసి వినండి. ఎందుకంటే అమాయకత్వం అండి, చిన్నతనం వాళ్ళకి తెలియదు. కనపడిందల్లా నిజం అని అనుకుంటారు. అందుకే 19 సంవత్సరాల వరకు, 13 నుంచి 19 సంవత్సరాల వరకు టీనేజ్. ఈ టీనేజ్లో పిల్లల్ని కాపాడుకోవాలి, లేకపోతే ప్రమాదం జరుగుతుంది. జీవితంలో చెయ్యరాని నష్టం జరుగుతుంది వాళ్ళకి, మనకి కూడా. అది తప్పుడు పని చేస్తే అవమానం మనకు కాదా అండి? చెప్పండి మీరు దయచేసి. ఎవరినంటారు? నీ బిడ్డ మొగుడు వాళ్ళు ఎవరినంటారు? ఏం పెంచావయ్యా నువ్వు అని అడుగుతారు. అవునా కాదా? నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి. లేదంటే కావాలి ఏడిచి గోల్ చేస్తే సెల్ ఫోన్ కొనిచ్చానని చెప్పు, అంతే. అంతకన్నా నువ్వు చేయగలిగిన లేదు. సో కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దయచేసి వినండి. ఇది నేను గట్టిగా మాట్లాడుతున్నాను, ఎవరి మీద కోపం కాదు, హితోక్తులివి. ఆత్మవిమర్శ చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది చిన్నతనం అండి. ఆకర్షణ ఏది కనపడితే దాంతో వెళ్ళిపోదామని అభిప్రాయం వస్తుంది. అది ప్రేమ కాదు, ఆకర్షణ. ఆ ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియదు ఆ వయసులో. ఎవడో 4 మంచి మాటలు చెప్తే వాడు వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు. జీవితం దుర్భరం అయిపోతుంది వాళ్ళకి. ఇటు మొగుడికి గారు, అటు ఉంచుకున్నవాడు కాడు. వాడు 4 రోజులు వాడుకున్నాక వెళ్ళిపోతాడు వాడు. సత్య దాని జీవితంలో ఉన్నాడు వాడు. ఎందుకంటే వాడు తేనెటీగలాగా అక్కడక్కడ వాలుతూ ఉంటాడు. ఆ జ్ఞానం దీనికి లేదు. ఏం చేద్దాం? అందువలన తప్పు ఆలోచనలోకి, తప్పు ప్రవర్తనలోకి పోనివ్వకండి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత చాలా గురుతరమైనటువంటి బాధ్యత అది. ఓకే, నేను తప్పు చెప్తున్నాను అనుకుంటే నన్ను క్షమించండి. కానీ నేను మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు అందరూ సంక్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి మాటలు చెప్పడం జరుగుతుంది.